వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. రామలక్ష్మి శౌర్య విరిగిపోయిన హాకీ స్టిక్ని అతికించి శౌర్యకి ఇస్తూ, సార్ నేను మీకు మాటిస్తున్నాను సార్, ఖచ్చితంగా మీ గౌరవాన్ని నేను నిలబెడతాను. మీరు లేని కళని, మీరు చేరుకోలేకపోయిన కళని నేను చేరుకొని ఆ గౌరవాన్ని మీ కాళ్ళ దగ్గర పెడతాను సార్ అని చెప్పి మాటిస్తుంది కదా రామలక్ష్మి. రామలక్ష్మిని హక్ చేసుకొని పాపం చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతారు శౌర్య. ఇది ఇలా ఉండగా రఘురాం వాళ్ళ ఇంట్లో వరలక్ష్మి వ్రత వేడుకలు జరుగుతూ ఉంటాయి. ఇంక చారు శ్రీను భార్యాభర్తలుగా వ్రతంలో కూర్చుని ఉంటారు. శ్రీను చారుకి సైగ చేస్తూ ఉంటారు. కానీ ఆ సైగలేమీ అర్థం కావన్నమాట ఆద్యకి. ఇంకా ఆద్య ఏంటి అని చెప్పి కళ్ళతోనే అడుగుతుంది. ఏంటి నీకు అర్థం కావట్లేదా అని అంటారు. లేదు అని అంటుంది ఆద్య. ఇంక వెంటనే పైకి లేచి నించుంటాడు శ్రీను. రేయ్ ఎక్కడికి రా అని అడుగుతారు. ఇంకా వెంకట్రావు ఇప్పుడే వస్తాను నాన్న అని చెప్పి అక్కడి నుండి పక్కకి వెళ్ళిపోతాడనమాట శ్రీను. ఇంకా ఆద్య కూడా అలా పక్కకి వచ్చేస్తుంది. ఏంటి శ్రీను, పూజ చేసుకోకుండా నన్నెందుకు పిలుస్తున్నావు అని అడుగుతుంది ఆద్య. కాదు, నీ చీరని ఆ చారుకి ఎందుకు ఇచ్చావు అని అడుగుతాడు శ్రీను. ఎందుకంటే తను కొత్తగా పెళ్ళైన పెళ్లి కూతురు, తనకివ్వకపోతే నేను కట్టుకుంటే బాగోదు కదా. అయినా తనకి నువ్వు ఎలాంటి డ్రెస్ సెలెక్ట్ చేశావో నేను చూశానులే అని అంటుంది ఆద్య. ఆద్య అదంతా నీకు అవసరం లేదు, కానీ నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదు అని అంటాడనమాట శ్రీను. చూడు శ్రీను, ఎన్నిసార్లు నీకు చెప్పినా నీకు వినకపోతే నేనేమీ చేయలేను. శ్రీను, నీకు పెళ్ళైపోయింది, నువ్విప్పుడు ఒకరి భర్తవి. తన్ని నువ్వు ప్రేమగా చూసుకోపో, అదంతా నీ ఇష్టం. కానీ బయట నలుగురు ఉన్నప్పుడైనా మంచిగా ఉండు, మంచిగా నటించు, అర్థమైందా అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతుందన్నమాట పాపం ఆద్య. ఆద్యకి ఎన్నిసార్లు చెప్పినా అర్థం కావటం లేదు. ఇప్పుడు ఈ పూజ చేస్తే ఖచ్చితంగా ఆ చారుకి నాకు మధ్య మంచి బాండింగ్ పెరిగిపోతుంది. లేదు, నేను పూజ చేయకూడదు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడనమాట. ఇంకా శ్రీను అని పిలుస్తారు రఘురాం. ఒక్కసారిగా శ్రీను షాక్ అయిపోతాడు. మావయ్య వస్తున్నాను అని చెప్పి ఇంకా శ్రీను అయితే అలా వెళ్తాడనమాట వాళ్ళ దగ్గరికి. వెళ్ళి ఇంకా మాట్లాడుతూ ఉంటాడు. ఏంటి మావయ్య అని అంటారు. పూజ ఎక్కడ జరుగుతుంటే అటెక్కడికి వెళ్తున్నావు అని అడుగుతారు రఘురాం. అది మావయ్య అని అంటాడు శ్రీను. శ్రీను, నువ్వు ఇదంతా కావాలని చేస్తున్నావని నాకు అర్థమవుతుంది అని అంటారు జానకి. అలాంటిదేమీ లేదత్తయ్య అని అంటుంది. అయితే వచ్చి కూర్చో శ్రీను అని అంటారు రఘురాం. అబ్బా, మావయ్య వాళ్ళ దగ్గర ఇరుక్కుపోయాను ఛా అని చెప్పి ఇంకా ఇష్టంగానే వచ్చి పక్కన కూర్చుంటారనమాట చారు పక్కన శ్రీను. చారు మాత్రం అలా ఇంకా ప్రేమగా శ్రీను వైపు చూస్తూ ఉంటుంది. బావా, నువ్వు నన్ను భార్యగా ఒప్పుకోకపోయినా నేను నీ భార్యని అయిపోయాను. ఇదిగో ఇవాళ వ్రతంలో కూడా మనిద్దరితోనే పూజ జరుగుతుంది, చూసావా అని చెప్పి ఇంకా అలా కోపంగా తనైతే హ్యాపీగా చూస్తూ ఉంటుంది చారు శ్రీను వైపు. శ్రీను మాత్రం నువ్వు నా భార్యవి ఎప్పటికీ అవ్వలేవని చెప్పి చాలా బాధపడుతూ ఉంటాడు శ్రీను. పక్కనే ఉన్న ఆద్య అయితే అలా ఇంకా అందరి పూజని చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇది ఇలా ఉండగా రామలక్ష్మి కూడా ప్రమీల వాళ్ళ ఇంట్లో వరలక్ష్మి వ్రతం పూజని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటుంది. శౌర్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట. అలా ఇంకా రామలక్ష్మి వైపు చూస్తూ వరలక్ష్మి వ్రతం కంప్లీట్ అయిపోతుంది రామలక్ష్మి వాళ్ళ అత్త వాళ్ళ ఇంట్లో. అమ్మ, నువ్వు వచ్చిన తర్వాత ఎంతో ప్రశాంతంగా ఉంది నిజంగా. ఇంకా పూజ నువ్వే నాతో చేయాలనుకో, అది వేరే విషయం. నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను అని చెప్పి ఆశీర్వదిస్తుందనమాట ప్రమీల రామలక్ష్మిని. అత్తయ్య, మీరు నన్ను మా అమ్మ ఎలా అయితే చూసుకునేదో అలాగే చూసుకుంటున్నారు. మీలాంటి అత్తయ్య దొరకడం నా అదృష్టం అని చెప్పి ఇంకా పాపం అలా మాట్లాడుతూ ఉంటుంది రామలక్ష్మి. శౌర్య, అమ్మ, నాన్న, నేను రామాని డ్రాప్ చేసి వస్తాను అని చెప్పి ఇంకా అలా బైక్పై రామలక్ష్మిని తీసుకువెళ్తూ ఉంటారు శౌర్య. అదేంటి సార్, ఇందాక డ్రాప్ చేయనన్నారు కదా అని అంటుంది రామలక్ష్మి. చూడు రామా, అప్పుడు కోపం అది, కానీ
ఇప్పుడు నువ్వు నా మనసుని అర్థం చేసుకున్నావు కదా, ఇంకా నాకేం కోపం ఉంటుంది? నా మనసుని అర్థం చేసుకున్నావు కాబట్టి ఇంకా నువ్వు నా మనసుకి ఎప్పుడు దగ్గరగానే ఉంటావు అని హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట శౌర్య. అలా రామలక్ష్మి కూడా హ్యాపీగా ఇంటికి రీచ్ అవుతుంది. రామలక్ష్మిని శౌర్య పిలిచి, రామా, ఇప్పుడు నువ్వు ఎలా మరి ఇదంతా చేస్తావు? స్టేట్ లెవెల్కి తను సెలెక్ట్ అయింది కదా, అస్మితని మనం ఎలా అయినా పక్కకి తప్పించాలి. అస్మితకి అంత టాలెంట్ లేదని తనకి తాను తెలిసేలా చేసుకోవాలి, కానీ ఇదంతా ఎలా చేయగలం అని అడుగుతారనమాట శౌర్య. సార్, అదంతా మనం తలుచుకుంటే చేయగలం సార్, కానీ ఎలా చేయాలో ఆలోచించాలి. అయినా ఇంకొక 1 month నేషనల్స్కి లైక్ స్టేట్కి టైం ఉంది కాబట్టి నేను ప్రాక్టీస్ చేస్తూనే ఉంటాను. ఆ లోపు మనం ఏదో ఒక ఆలోచనని ఆలోచిద్దాం. ఇప్పుడైతే ఎప్పుడు మీరు నన్ను దూరం పెట్టకండి సార్ అని అంటుంది పాపం రామలక్ష్మి. లేదు రామా, నా అడుగులో అడుగు వేస్తూ నా మనసుని అర్థం చేసుకుంటూ నువ్వు నా కోసమే అన్నీ చేస్తున్నావు కాబట్టి నేనెందుకు నిన్ను దూరం పెడతాను? నిన్ను ఎప్పటికీ నేను దూరం పెట్టను రామా అని చెప్పి పాపం రామలక్ష్మి వైపు హ్యాపీగా చూస్తూ ఉంటారు శౌర్య. సరే, నేను ఇంకా బయలుదేరుతాను అని చెప్పి ఇంకా వెళ్ళిపోబోతూ ఉంటాడనమాట శౌర్య. సార్, అదేంటి సార్, లోపలికి రండి అని అంటుంది ఇంకా రామలక్ష్మి. పర్లేదులే రామా, వస్తే బాగోదేమో అని అంటారు. లేదు సార్, వ్రతం మా ఇంట్లో కూడా జరుగుతుంది కదా, అందుకే మీరు రండి, పర్లేదు అని చెప్పి ఇంకా అలా లోపలికి రమ్మని చెప్తుంది రామలక్ష్మి. శౌర్య రామలక్ష్మితో పాటు లోపలికి వెళ్తారు. ఇంకా అప్పుడే వ్రతం అయితే జరుగుతూ ఉంటుంది. అదంతా చూస్తూ ఉంటారు శౌర్య కూడా చాలా హ్యాపీగా. ఇంకా పూజ అలా కంప్లీట్ అవుతూ ఉంటుంది. శ్రీను మాత్రం, దేవుడా, ఈ చారు మాత్రం నా భార్యగా నాకు వద్దు స్వామి, వద్దు, నన్ను ఆద్యని కలిపేటట్లు నువ్వే చూడాలి అని చెప్పి పాపం చాలా బాధపడుతూ ఇంకా పవర్ఫుల్గా మొక్కుకుంటాడనమాట శ్రీను. కరెక్ట్గా అదే టైంకి ఒక ఎలుక వస్తుంది. ఒక ఎలుక అలా ఇంకా ఇంటి లోపలికి వస్తుంది. చారుకి ఎలుక అంటే భయం అన్నమాట. ఇంకా కరెక్ట్గా ఆ పంతులు గారు చెప్తూ ఉంటారు, బాబు, ఇంకా మీరు ఈ కంకణాన్ని కట్టుకోవాలి. కంకణాన్ని కట్టుకుంటే ఇంకా మీ భార్యాభర్తల బంధాన్ని ఎవ్వరూ విడదీయలేరు. ఇంకా కరెక్ట్గా శ్రీను చారుకి ఆ కంకణాన్ని కట్టే లోపే అక్కడికి ఎలుక రావడంతో ఎలుక ఎలుక అని చెప్పి గట్టిగా అరుస్తూ అక్కడి నుండి పారిపోతుందనమాట చారు. ఇంకా చారు అలా ఆద్యని తోస్తూ వెళ్ళేసరికి శ్రీను ఒక్కసారిగా ఆద్య దగ్గరికి వస్తుంది. ఆ కంకణాన్ని శ్రీను ఆద్యకి కట్టేస్తాడు. ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అయిపోతారు. ఇంకా అలా చూస్తూ ఉండిపోతారు. ఏయ్ పిచ్చిదానా, ఏంటే ఇది అని అడుగుతుంది పద్మావతి. ఏం చేయమంటావు అత్తయ్య, నాకు ఎలుకలంటే చాలా భయం అని అంటుంది. దెయ్యాలకి ఎలుకలంటే భయం అని నాకు ఇవాళ తెలిసింది అని అంటాడు శ్రీను. నువ్వు ఊరుకో బావా, ఎప్పుడు జోక్ చేయాలో కూడా నీకు తెలీదా అని అంటుంది చారు. అయ్యో, కంకణం ఏంటి ఆద్య కట్టారు, తీసేస్తాను అని చెప్పి ఇంకా వెళ్ళబోతూ ఉంటుందన్నమాట చారు. లేదమ్మా, అలా తీయకూడదు, ఒక్కసారి ఒకరికి కట్టాక ఇంకా అది అలానే ఉండాలి. సర్లే, ఇప్పుడు ఏమీ చేయలేం, పూజ అందరిది అయిపోయింది అని చెప్పి ఇంకా పూజ కంప్లీట్ చేసేస్తారు పంతులు గారు. ఆద్య అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. శ్రీను ఆద్య దగ్గరికి వెళ్ళి, ఆద్య, చూసావు కదా, ఇప్పటికైనా అర్థమైంది కదా మంది ఎంత పవిత్రమైన బంధమో. దేవుడే, అమ్మవార్లే, ఆ వరలక్ష్మి అమ్మవారే మనల్ని అనుగ్రహించింది. ఇప్పటికైనా నాపై నీ ప్రేమని బయట పెట్టు ఆద్య, మనం తలుచుకుంటే అని అంటారు. శ్రీను, నువ్వు కోయిన్సిడెన్స్ని పట్టుకొని ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు, నన్ను ఇబ్బంది పెట్టద్దు. ఆదిత్య, నీతో కొంచెం మాట్లాడాలిరా అని చెప్పి ఆదిత్యని తీసుకొని వెళ్తూ ఉంటుందన్నమాట ఆద్య. ఇంకా ఆద్య ఇద్దరు పక్కకు వస్తారు. వాట్ ఆద్య, ఏం మాట్లాడాలి అని అడుగుతారు. ఏం లేదు, క్యాజువల్గా పిలిచాను అని అంటుంది ఆద్య. రామలక్ష్మి ఆద్య దగ్గరికి వస్తుంది. ఆద్య, నాకు ఒక హెల్ప్ చేయాలి అని అడుగుతుంది. ఏంటి రామా అని అడుగుతుంది ఆద్య. ఏం లేదు ఆద్య, ఏం జరిగిందంటే అని పాపం తన చేదు జ్ఞాపకాలన్నీ చెప్తుందనమాట ఆద్యకి. రామలక్ష్మి అంటే లైక్ తనైతే ఇంకా
వాళ్ళు శౌర్య సార్ ఫ్లాష్ బ్యాక్ కానీ శౌర్య సార్ కాళ్ళు విరిగిపోవడం కానీ, కాకపోతే తను ఖచ్చితంగా స్టేట్ లెవెల్కి ఆడి నేషనల్ లెవెల్కి వెళ్ళి కప్పు సాధించాలనుకుంటున్న విషయాలు కానీ ఇవన్నీ ఇంకా ఫ్లాష్ బ్యాక్ అంతా పూసగుచ్చినట్టు ఆద్యకి చెప్తుంది రామలక్ష్మి. అదంతా విన్న ఆదిత్య, వావ్, హీఈస్ సో గ్రేట్, నీలో తనని చూసుకోవాలనుకుంటున్నారు రామలక్ష్మి, యు ఆర్ వెరీ లక్కీ టు హ్యావ్ ఎ హస్బెండ్ లైక్ దిస్ అని చెప్పి ఇంకా చెప్తూ ఉంటారనమాట ఆదిత్య. కానీ నాకు ఇప్పుడు హెల్ప్ కావాలి, ఆ అస్మితని ఎలా అయినా పక్కకి తప్పించాలి అని అంటుందన్నమాట ఆద్యతో రామలక్ష్మి. ఆదిత్య ఆలోచిస్తూ ఉంటాడు. ఓకే, కమాన్ టెల్ మీ, తను ఎలాంటి అమ్మాయి, అంటే తనకి ఎలాంటివి ఇష్టం అని అడుగుతారు. తను చాలా పొగరుబోతు, ఎప్పుడు తన మాటే నెగ్గించుకోవాలి అనుకుంటుంది, తనకి పేరు రావాలని, కాలేజ్ పరువు పోయినా పర్లేదనే స్వార్థంతో ఇలా చేస్తుంది. అదే కాదు, తను కాలేజ్కి కూడా సరిగ్గా రాదు, కాలేజ్లో పాఠాలు వినదు, ఒకవేళ లెసన్స్ చెప్పినా సార్లకి ఎదురు తిరుగుతూ ఉంటుంది అని చెప్తుంది రామలక్ష్మి. అయితే నా దగ్గర ఒక ఐడియా ఉంది, ఒక బకరాని సెలెక్ట్ చేసుకోండి, తనని వాడితో ఫ్లర్ట్ చేయమని చెప్పండి, అప్పుడు ఖచ్చితంగా ఆ ఫ్లర్టేషన్కి ఆ అస్మిత పడిపోతుంది. తను పడిపోయిందంటే వాడు ఏం చెప్తే అది వింటుంది, ఎందుకంటే మోస్ట్లీ ఈగో ఉన్న అమ్మాయిలు ఎవరైనా ప్రేమిస్తే వాళ్ళు చెప్పినట్లు వింటారు. కాబట్టి ఇది వర్కౌట్ అవ్వండి, ఖచ్చితంగా ఈగో కోసమైనా తను బాయ్ ఫ్రెండ్ ముందు తను పరువు పోకుండా ఉండాలనైనా తను ఖచ్చితంగా నీతో పోటీ పడుతుంది, అప్పుడు నువ్వు లాక్ చేసి తనని ఓడించి అందరి ముందు నువ్వేంటో ప్రూవ్ చేసుకో అని అంటాడు ఆదిత్య. వావ్, సూపర్, ప్లాన్ అదిరిపోయింది అని అంటుంది రామలక్ష్మి నవ్వుతూ. కరెక్టే, కానీ ఇప్పటికిప్పుడు అలాంటి బకరా ఎక్కడ దొరుకుతాడు అని అంటుంది ఆద్య. ఇంకా ఆద్య రామలక్ష్మి ఇద్దరు ఆదిత్య వైపు చూస్తారు. హేయ్, నో అని అంటాడు ఆదిత్య. ఆదిత్య అని ఇద్దరు ఒక చెయ్యి ఒకరు ఇంకొక చెయ్యి ఇంకొకరు పట్టుకుంటారు. వాట్ ఈస్ దిస్ ఆద్య అని అంటాడు ఆదిత్య. ప్లీజ్, నువ్వే ఎలా అయినా హెల్ప్ చేయాలి, నాకు నీ గురించి బాగా తెలుసు, కాలేజ్లో నువ్వు ఏ అమ్మాయితో ఫ్లర్ట్ చేసినా నీకు 2 minutesలో అమ్మాయి పడిపోతుంది, నేను తప్ప. కాబట్టి ప్లీజ్ ఆది, నువ్వే ఎలా అయినా రామ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి అని అంటుంది ఆద్య. ఆద్య, నో ఐ కాంట్ అని అంటాడు ఆదిత్య. ప్లీజ్ ఆదిత్య, మీరు హెల్ప్ చేస్తే మీరు చాలా మంచివారి కింద నేను అనుకుంటాను. ఆద్యకి మీరు ఫ్రెండ్, మరి నాకు ఫ్రెండే కదా, మీరు కాకపోతే ఈ హెల్ప్ ఇంకెవరు చేస్తారు అని చెప్పి ఇంకా అలా బ్రతిమలాడుతుంది పాపం రామలక్ష్మి కూడా. ఓకే, రామలక్ష్మితో నేను ఫస్ట్ టైం ఫ్రెండ్షిప్ చేస్తున్నాను కాబట్టి నా ఫ్రెండ్ అడిగిన విష్ని నేను ఫుల్ఫిల్ చేయకపోతే ఎలా, ఖచ్చితంగా చేస్తాను, బట్ ఐ నీడ్ హర్ ఇన్ డెప్త్ డీటెయిల్స్ అని చెప్పి ఇంకా అస్మిత డీటెయిల్స్ అన్ని తెలుసుకుంటూ ఉంటాడనమాట ఆదిత్య. అదంతా దూరం నుంచి గమనిస్తూ ఉంటాడు శ్రీను. అయితే రామలక్ష్మి ఆద్య మంచి పనే చేశారనమాట, వీణ్ణి ఆ అస్మిత ముందు బుక్ చేశారు. ఇప్పుడు చూడు, నేనంటే ఏంటో చూపిస్తా, వీణ్ణి ఎలా వదిలించుకోవాలా అని ఆలోచిస్తుంటే వరలక్ష్మి అమ్మవారు నాకు వరం ఇచ్చిందనమాట. అస్మితతో వీడు జస్ట్ ఫ్లర్టేషన్షిప్ చేద్దాం అనుకుంటున్నాడు, కానీ ఇప్పుడు వీడికి నిజంగా అస్మిత లవ్ చేసేటట్లు చేస్తా, వీళ్ళిద్దరిని దగ్గర చేస్తా, అప్పుడు ఖచ్చితంగా ఈ ఆద్యని నో అని చెప్తాడు, ఆద్యని నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పి ఇంకా అలా ఫిక్స్ అవుతాడు. ఆదిత్యని అస్మితని ఒక్కటి చేయాలని, లవ్ చేసుకునేలా చేయాలని శ్రీను. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. అస్మిత ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు రామలక్ష్మి, ఆద్య, ఆదిత్య. అదిగో తన కాఫీ షాప్కి వెళ్తుంది, వెళ్ళు, నువ్వు కూడా వెళ్ళు అని చెప్పి ఇంకా అలా ఆదిత్యని మంచిగా రెడీ చేసి పంపిస్తారనమాట రామలక్ష్మి అండ్ ఆద్య. ఇంకా అలా రామలక్ష్మి ఆద్య ఇద్దరు పంపించేసరికి శ్రీను కూడా వాళ్ళని ఫాలో అవుతాడు. శ్రీను కూడా ఫాలో అయ్యి కావాలనే ఇంకొక క్యాప్ పెట్టుకొని వాళ్ళని ఫాలో అవుతూ కావాలనే అస్మిత వచ్చేటప్పటికి ఇంకా ఆదిత్య కాళ్ళపై ఇలా కొడతాడనమాట స్లిప్ అయ్యేటట్టు శ్రీను. కరెక్ట్గా ఆదిత్య వెళ్ళి
ఇంకా అలా అస్మితని హక్ చేసుకుంటాడు. ఇంకా అస్మిత అండ్ ఆదిత్య పడిపోతుంటే పట్టుకోబోతుంటే అలా ఒకరి కళ్ళల్లోకి ఒకరు ఇద్దరు ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. అదంతా చూసి శ్రీను హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆద్య అండ్ రామలక్ష్మి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.